అయ్యప్ప స్వామి నామస్మరణతో ఇప్పుడు శబరిమల మారుమోగిపోతుంది. లక్షలాది మంది భక్తులతో శబరిమల అయ్యప్ప దేవాలయం కిటకిటలాడుతోంది. అయితే లక్షలాదిగా అక్కడికి తరలి వెళ్లే అయ్యప్ప మాలధారులు ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా శబరిమలలోని 18 మెట్లను ముందు ఎక్కాల్సిందే. అది కూడా 41 రోజుల పాటు అత్యంత నిష్ఠతో దీక్ష చేసి తలపై ఇరుముడి పెట్టుకొని శబరిమల 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది అని నమ్ముతుంటారు. అంతేకాక వారి దీక్షకు ఫలితం కూడా లభిస్తుంది అని భావిస్తారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటి? ఒక్కో మెట్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆ 18 మెట్లను ఏ పేర్లతో పిలుస్తారో వంటి వివరాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఇక అంతకంటే ముందు శబరిమల ఆలయ చరిత్ర ఒకసారి చూస్తే హిందూ మత విశ్వాసం ప్రకారం రామాయణ కాలంతో ముడిపడి ఉంది. రామాయణ కథతో శబరిమల ఆలయానికి శబరి పేరుతో ఏర్పడిందని, శ్రీరాముడు తన భక్తురాలైన శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను తిన్నాడని పురాణాలలో పేర్కొన్నారు. శివుడు విష్ణువుల తనయుడు అయ్యప్ప. అందుకే ఈ ఆలయం ప్రాచీనమైన రామాయణ కాలానికి చెందినది అని ఆలయ చరిత్ర చెబుతోంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తలపై ఇరుముడితో ఆలయానికి చేరుకుంటారు. ఈ ఇరుముడిలో అయ్యప్పకు సమర్పించే వస్తువులు ఉంటాయి. అయ్యప్పను దర్శించుకుంటే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక కేరళ రాష్ట్రంలో పత్తినంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎక్కేటువంటి 18 పవిత్ర మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. ఈ 18 మెట్లకు హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక సాధనలో అత్యంత విశిష్టమైనటువంటి స్థానం కలదు. మండల దీక్ష చేపట్టి ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ మెట్లను అధిరోహించడానికి వీలుంటుంది. ఈ 18 మెట్లు మానవుడు దైవత్వాన్ని చేరుకోవడానికి అనుసరించవలసిన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తాయని భక్తుల విశ్వాసం.